ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. డిఎస్సి 2025పై సమగ్ర విచారణ జరపాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఆర్టీసీ డిపో సెంటర్లో దీక్షలు ప్రారంభించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి జట్టి గున్నాథరావు, చింతలపూడి ఇన్ఛార్జి కంభం విజయరాజు. డిఎస్సి 2025 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగింది. మీడియా సమావేశంలో కూటమి పార్టీల నాయకుల వెల్లడి. డిఎస్ నకారా పోరాటం వల్లే విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్ హక్కుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మహాలక్ష్మి స్పష్టం. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. డిఎస్సి 2015లో జరిగిన అవకతవకలపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గున్నాథరావు డిమాండ్ చేశారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్లో శనివారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను వైకాపా చింతలపూడి ఇన్ఛార్జి కంభం విజయరాజుతో కలిసి జట్టి గున్నాథరావు ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన డిఎస్సిలో అనేక అవకతవకలు ఉన్నాయన్నారు. తక్షణమే దీనిపై సిబిఐ విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తామన్న వృత్తిని కూడా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బివిఆర్ చౌదరి, కుక్కల ధర్మరాజు, ముప్పిడి శ్రీనివాస్, జట్టి సత్య ఆదిత్య, కాసర శేషారెడ్డి, మహమ్మద్ ఉమర్ షరీఫ్, షేక్ అక్బర్, నేకూరి కిషోర్, చిప్పాడ వెంకన్న, మల్నీడి బాబీ తదితరులు పాల్గొన్నారు. మండల యోజన అధ్యక్షులు గిన్ని వినోద్ గారిని కూడా మరణించిన నీటి విద్యార్థులకు మరణించిన నీటి విద్యార్థులకు గత 3 నెలలుగా డిఎస్సిలో జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్ పార్టీ అనేక కార్యక్రమాలు చేయడం మనందరూ తెలుసు. ఎంతో కష్టపడి రాత్రిపగలు చదివిన విద్యార్థులకు లీకేజీల ద్వారా కొంతమంది ప్రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా అన్యాయం జరిగిన విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇలుగెత్తి చెప్పినా సరే ఈ ప్రభుత్వాన్ని చెమ్ముకుంటున్నట్టు కూడా లేదని విషయం అందరికీ చూసాం. విద్యార్థుల భవిష్యత్తు మరి వీళ్ళు ఆటలాడుకున్నారు. మరి ఈ మధ్య మనం చూస్తున్నాం నీట్లో మరి పేపర్ లీకేజ్ వస్తే జంజీ కానీ అలాగే సీజే పార్టీ తరపున కానీ స్వచ్ఛందంగా వేలాది మంది లక్షలాది మంది యువకులు ఢిల్లీలో వచ్చి ఆఖరికి ఢిల్లీ కేబినెట్ మంత్రి కూడా దాని ప్రధాని కూడా రాజీనామా చేయించి విజయం సాధించిన విషయాన్ని మనం చూసాం. అదే స్ఫూర్తితో వారందరూ కూడా జంజీ కానీ సీజే వారుగా అందరూ కూడా మన రాష్ట్రంలో అన్యాయంపై మనకు సపోర్ట్గా వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్గా మరి డిఎస్సి అక్రమాలు లేడమే కాకుండా మరి ఆ శాఖకు బాధ్యత వహిస్తున్న లోకేష్ గారిని రాజీనామా చేయాలని డిమాండ్ మీద దీనిపై పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ జరిపించి నిజాలతో బయట తీయాలని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీని మద్దతుగా మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చేందుకు వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ మరి ఇక్కడ విద్యార్థి విభాగం కానీ అలాగే యూత్ విభాగం కానీ విద్యార్థుల కోసం చేస్తున్న మా యొక్క ప్రయత్నానికి పార్టీ ప్రయత్నానికి అందరూ కూడా మద్దతుని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణంలో జంగారెడ్డిగూడెం మండలం మరియు పట్టణాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో రిలే నిరాహార దీక్షలు చేస్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మా పోరాటం ఒక్కటే, ఈ డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. రాజీనామా చేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఒకవేళ సిబిఐ మీకు క్లీన్ చిట్ ఇస్తే మీరు విద్యాశాఖ మంత్రిగా కాదు అవసరమైతే ముఖ్యమంత్రిగా కూడా కొనసాగొచ్చని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నిరుద్యోగులైన యువకులకు 3,000 రూపాయలు ఇస్తానని నెలకి పెన్షన్ రూపంలో మీరు మాట ఇచ్చారు. ఇప్పటికి దాదాపు 26 నెలలు గడిచినాయి. ఒక్కొక్క నిరుద్యోగికి బ్యాంక్ అకౌంట్లో మీరు 78,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ.
పారదర్శకంగా మెగా డిఎస్సి ప్రక్రియ ఉద్యోగ నియామకాలు జరిగాయని కూటమి నాయకులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కూటమి పార్టీల నాయకులు కొండెడ్డి కిషోర్, పివి రామలక్ష్మి, వలవల తాతాజీ, పరిమి సత్యపండు తదితరులు మాట్లాడారు. మెగా డిఎస్సిపై కొంతమంది నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూడలేకే పలువురు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రతిపక్ష వైసీపీ పార్టీ జంగాడంలో డిఎస్సి దాని మీద ఒక రిలే నిరాహార దీక్షలు పెట్టారండి. ఈ నిరాహార దీక్షల్లో అసలు నిరాహార దీక్షల్లో డిఎస్సి సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఎవరో కూడా ఆ సంబంధించిన చదువుకున్న యువత కానీ ఎవరో కూడా కూర్చోలేదండి. వైసీపీ పార్టీ నాయకులు, వైసీపీ పార్టీ అందరూ కూడా కూర్చున్నారండి. వీళ్ళందరూ కూడా ఏదో ప్రజలను ఉద్దేశించి మేము ఏదో మంచి చేస్తామని చెప్పని ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మనుగడ చూపించుకోవడానికి వాళ్ళు ఇలాంటి పెడుతున్నారండి. ఇవాళ ఏ విధమైన అవకతవకలు చెప్పలేదని ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ కూడా చెప్పారండి. దీని తాలూకా వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఇదంతా పారదర్శకంగా జరిగింది, ఇక్కడ ఎక్కడ ఎటువంటి అవకతవకలు ఈ డిఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఇవంతా కూడా చాలా జెన్యూనిటీగా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నారండి. అందరూ కూడా ఎక్కడా కూడా ఏ డిఎస్సి అభ్యర్థి కూడా ఎవరో కూడా ఈ వాళ్ళ పేరెడతానికి లేకుండా అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉద్యోగాలు చేసుకున్నారండి. ఇది ప్రజలకు ఏదో ఒకటి మనుగడ తెలుపుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుందండి. ఎప్పుడు ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే డిఎస్సీలు తీశారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇచ్చామండి ఉద్యోగాలు కూడా, డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చామని తెలియజేసుకుంటూ ఇవాళ మేమందరం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యానికి మేమందరం కూడా చాలా గర్వంగా చెప్పుకుంటూ ఈ రేపు 2-3 నెలల్లో కూడా మరో డిఎస్సీ తీస్తున్నారండి. ఇవాళ ప్రజలందరూ కూడా ఎవరో కూడా చదువుకున్న నిరుద్యోగ యువత అందరూ కూడా ఎవరో భయపడక్కర్లేదండి. డిఎస్సీ తొందరలో మళ్ళీ ఇంకో డిఎస్సీ తీస్తున్నారు. 2-3 నెలల లోపల అది కూడా జరుగుద్దండి. అప్పుడు కూడా మొన్న పారదర్శకంగా అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని తెలియజేసుకుంటూ ఏదైతే ఒక ఫేక్ ప్రచారం మొదలుపెట్టిన వైసీపీ దీక్షా శిబిరాల్లో కూర్చున్న కార్యకర్తలకి నేను చేసే మనవి ఏంటంటే, చంద్రబాబు నాయుడు అంటేనే నమ్మకం, భరోసా. అందుకనే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఈ రకంగా ముందుకు తీసుకొచ్చి 2 సంవత్సరాలు పూర్తయి అభ్యుదయం కానీ, అభివృద్ధి కానీ, క్షేమం, సంక్షేమం అన్నీ కూడా చూస్తూ ఉన్నదాన్ని చూసి మీరు భరించలేక డిఎస్సి అభ్యర్థులు ఎవరొచ్చి మీ శిబిరాల్లో కూర్చుని ఎవరు బాధపడుతూ ఉన్నారని మీరు ఎవరి బాధల కోసం మీరు కూర్చున్నారు? ప్రతి డిఎస్సి అభ్యర్థి కానీ రేపొద్దున దసరా దీపావళి టైంలో చంద్రబాబు ఆంధ్ర ప్రజలు ఎవరైతే డిఎస్సి రాసి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక రకమైన కానుక ఇవ్వబోతున్నారు త్వరలో. మన పట్టణ ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, చంద్రబాబు అన్న కూటమి అన్న అభివృద్ధి త్వరలో దసరా దీపావళికి మీ అందరూ టీచర్ ఉద్యోగాలు మీకు రాబోతున్నాయి. మీ అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున నేను భరోసా ఇస్తూ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కూటమి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులని ఈర్ష్యాభావంతో తట్టుకోలేక ప్రజలందరూ గమనిస్తున్నారు. కూటమి చేస్తున్న మంచి పనులన్నీ గమనిస్తున్నారు. అలాగే ముఖ్యంగా మెగా డిఎస్సి అన్నది చాలా కీలకమైన అంశం. ఇది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ నాయకుడు, అందుకే పవన్ కళ్యాణ్ గారు అంత అనుభవం ఉన్న నాయకుడికి ఆయన సమర్థత ఇచ్చారు. అదే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఎంత సమర్థవంతంగా ఎడ్యుకేషన్ తీసుకెళ్తున్నారు ముందుకి. మరియు నిరుద్యోగులు కూడా మళ్ళీ నవంబర్, డిసెంబర్లో ఇంకో డిఎస్సి తీస్తా అంటున్నారు. కంపల్సరిగా ఇలాంటి అపోహలు తిప్పికొట్టాల్సిన బాధ్యత మా నాయకుల కన్నా ఎవరైతే లబ్ధి పొందారో ఆ ఉద్యోగాల రూపంలో మీరు మీ సోషల్ మీడియా ద్వారా తిప్పికొడతారని, కూటమిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగా డిఎస్సి గురించి మన ప్రతిపక్ష పార్టీ అంటే కోదాలని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలకి అసలు మనం చేయాల్సింది, విద్యార్థులు ఉద్యోగం కోసం డిఎస్సి ఎగ్జామ్ రాశారు, అందులో అవకతవకలు జరిగితే ఆ విద్యార్థులు రోడ్డెక్కాలి. అప్పుడు మన రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలి. మొన్న ఢిల్లీలో జరిగింది ఏంటంటే, నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినప్పుడు విద్యార్థులు ఉద్యమం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు వెళ్ళి సపోర్ట్ చేసి వాళ్ళకి. అంతేగాని అనవసరంగా విద్యార్థుల్ని, ఉద్యోగస్తుల్ని రాజకీయాల్లో లాగి మన రాజకీయాల కోసం వాడుకోవడం కోసం ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న పని అని దీన్ని నేను అభివర్ణిస్తున్నాను. అంతే తప్ప దీంట్లో ఏ విధమైన లోపం లేదు. అట్లాగే శ్రీనివాస్ గారు ఎంతో వివరంగా ఈ ఎగ్జామ్లో ఉన్నటువంటి క్లారిటీని చాలా వివరంగా చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం ఇటువంటి సహాయ కార్యక్రమాలు వాళ్ళు అంటున్నారని చెప్పి మనం ఏం బెదరక్కర్లేదు, భయపడక్కర్లేదు. మనం ఇంకా చేసుకెళ్లాలని, అట్లాగే మేమందరం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇది ముఖ్యంగా ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. డిఎస్ నకారా పోరాటం వల్లే పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కుగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల
అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె మహాలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిఎస్ నకారా విగ్రహాన్ని శనివారం మహాలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగులు గౌరవంగా పెన్షన్ అందుకుంటున్నారంటే అది నకారా యొక్క పోరాటమే ఫలితమేనన్నారు. ప్రతి పెన్షనర్ కూడా డిఎస్ నకారాను స్మరించుకోవాలన్నారు. అదేవిధంగా అసోసియేషన్ జంగారెడ్డిగూడెం శాఖ అధ్యక్షులు ఎస్ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ, నకారా విగ్రహం ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా సెక్రటరీ డి గంగాధర్రావు, జంగారెడ్డిగూడెం శాఖ సెక్రటరీ కె నాగేశ్వరరావు, ట్రెజరర్ కె త్రినాథరావుతో పాటుగా పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మండల ప్రెసిడెంట్ గారిని కూడా దండ వేసిందిగా సుబ్బారావు గారు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు. మాస్టర్ ఇలా తిరగని కొద్ది ఈరోజు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గా నన్ను పిలిచి నకారా గారు విగ్రహాన్ని ఆవిష్కరణకు తర్వాత మీటింగ్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరి ఉన్నారు. అందులో భాగంగా నకారా గారి యొక్క జన్మము, వారి యొక్క సేవలు మనం ఈ రోజుని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. మన పెన్షన్ లో జరుగుతున్నటువంటి వ్యత్యాసాలని క్షుణ్ణంగా పరిశీలన చేసి సుప్రీంకోర్టులో వైవి చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ గా ఉండగా వారు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ సందర్భంలో 82లో డిసెంబర్ 17వ తారీఖున ఎంప్లాయీస్ అందరికీ కూడా అనుకూలంగా తీర్పు రావటం జరిగింది. ఆ తీర్పులో భాగంగా పెన్షన్ ఉద్యోగికి ప్రాథమిక హక్కు అని, ఉద్యోగి పెన్షన్ వాయిదా పడిన వేతనం అంతే తప్ప దయాధార భిక్షం కాదని, 3 పెన్షన్ తగ్గించే అలాగే రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని, ఉద్యోగి తన సర్వీస్ కాలంలో దాచుకున్న ధనము అని మాత్రమే అని, అలాగే 5 పెన్షన్ల మధ్య ముందు రిటైర్ అయిన వారు వెనకాల రిటైర్ అయిన వారి యొక్క వ్యత్యాసం ఉండకూడదని, పే రివిజన్తో పాటు పెన్షన్ పే రివిజన్ కూడా ఇవ్వాలని, పెన్షన్ అనేది పదవి విరమణానంతరం వృద్ధాప్య జీవితాన్ని స్వతంత్రంగా ప్రశాంతంగా గడపాలని, పెన్షనర్ సాంఘిక ఆర్థిక న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యగా ప్రభుత్వం భావించాలని, పెన్షనర్ సమాజంలో గౌరవంగా జీవించేటట్లు చూడాలని, ఈ రకమైనటువంటి హక్కులతో 10 సూత్రాలని ఆమోదించి జడ్జిమెంట్ పొందిన తర్వాత ఆ ఫలితాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 23 రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ రకంగా ఆ జడ్జిమెంట్ ప్రతిఫలంగా మేమందరం పొందుతున్నామని ఇందు మూలంగా తెలియజేస్తాం. మన జంగారెడ్డి మండలం యూనిట్ రిటైర్డ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బిల్డింగ్ నందు మన పెన్షన్ పితామహుడు ఆరాధ్యమైనటువంటి డిఎస్ నకారా గారి ఇక్కడ ఆవిష్కరణకు వచ్చినటువంటి మన జిల్లా ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అలాగే వచ్చిన సభ్యులందరూ కూడా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ డిఎస్ నకారా గారి వల్ల ఈ రోజు పెన్షన్ అనేది మనం పొందుతూ మన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మన సుఖ జీవనాన్ని మనం సుఖంగా గడుపుతూ మన ఆరోగ్యం మనం కాపాడుకుంటున్నాం అంటే దానికి మూల కారణం డిఎస్ నకారా గారు అని చెప్పి మనం తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన యొక్క పేరుని మనం స్మరించడం కూడా మనం అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ విగ్రహ ఆవిష్కరణకి వచ్చిన పెద్దలకి, అలాగే దీనికి సహకరించినటువంటి విరాళించిన దాతలకి, సభ్యులకి అందరూ కూడా ఆ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు రవికుమారాచార్యులు మాట్లాడుతూ, గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులు, దాతలు తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అందరి సహకారం అవసరమని తెలిపారు. శనివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, గిరి ప్రదక్షిణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. నాలుగు నెలల కింద వచ్చినటువంటి నారా భువనేశ్వరి గారు మేము కోరాం.
మా గుడికి ఒక 10 కోట్లు కంచెరం నిధులు ఇవ్వాలమ్మా, ఇప్పించాలమ్మా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, కోరాం. ఆ కోరికను మన్నించి సీఎం ఆఫీస్ నుంచి డిఈ గారిని పంపి ముందు చూసిరామన్నారు. ఆయన యొక్క ఈ కొండకు వచ్చి ముందు గుడి వెనకాల ఉన్నటువంటి కొండని చదును చేయండి, అదంతా చదును చేసినప్పుడు నాకు కౌరంపే మళ్ళీ నేను వస్తాను, అప్పుడు నేను ప్లాన్ వేస్తానన్నారు. అలాగే తర్వాత మొన్న 2 రోజుల కింద డిఈ గారు, ఏలూరు నుంచి ఏఈ గారు మొత్తం వచ్చారు. రాంబాబు గారు మేము ఆయన్ని ఆహ్వానించి లోనకి తీసుకొచ్చాం. ఆయన మొత్తం కొండంతా తిరిగి చాలా బాగా చేశారు. మీరు కోరిన కోరిక ప్రకారంగా తిరుమల పారిజాతగిరికి మీరు కోరారు కోరికలు 3, అది నెరవేరుతున్నాయి. 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి మ్యాచింగ్ గ్రాంట్ 1,25 లక్షలు వేయాలన్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఆలయంలో ఈరోజు శనివారం సందర్భంగా సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన మంగళాశాసనం అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు హారతి ద్వారా భక్తులకి దర్శనాన్ని కల్పించడం జరిగింది. మన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. అదేవిధంగా మన ఆలయంలో మన ఆలయ చైర్మన్ గారు శ్రీమాన్ అల్లూరు రామకృష్ణ గారు, అదేవిధంగా కార్యనిర్వాహక మాణికల రాంబాబు గారి ద్వారా విశేషంగా ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధి కమిటీ వారి సహకారంతో కూడా విశేషంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఆలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకి దాతలు సహకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని జడ్పీటీసీ పుల్లాడి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో పొగాకు రైతుల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ బాబ్జీ మాట్లాడుతూ ఇప్పటి వరకు రైతుల వద్ద నుంచి 20% వరకు పొగాకు పంటను కొనుగోలు చేయడం జరిగిందని, మిగతా 80% వరకు పొగాకు కొనాల్సి ఉందని తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో కిలో పొగాకు సరాసరి వచ్చిన ధర గత ప్రభుత్వ హయాంలో రాలేదని గుర్తు చేశారు. శనివారం కిలో పొగాకు 290 రూపాయల వరకు పలికిందని, ప్రతి రైతుకు 50,000 రూపాయలు వడ్డీ లేని రుణం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు పొగాకు రైతుల సమస్యలను చంద్రబాబు దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళుతూ పరిష్కారానికి కృషి చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు, మండలాధ్యక్షులు కుక్కల మాధవరావు, జనసేన మండలాధ్యక్షులు ఆకుల రాకేష్, కూటమి నాయకులు గంధం గోపాలకృష్ణ, ఎలికే ప్రసాద్, గారపాటి కృష్ణ, రామిశెట్టి రాజు, నూనె పుల్లారావు, తన్నీరు రామకృష్ణ, ఎలికే తాతారావు, అనిశెట్టి శ్రీను, కుక్కల సత్యనారాయణ, పాతూరి జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 4 రోజుల నుంచి కూడా టొబాకో బోర్డులో వైసీపీ రాజకీయం అనేది జరుగుతుంది. అదేంటంటే రైతు సంఘం వెళ్ళేది. అదేంటంటే కొంచెం పొలిటికల్ యాటిట్యూడ్ రావడం వల్ల, ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ రైతుల్లో కొంచెం అభద్రతా బాధ రావడం వల్ల రైతులందరూ ఒక వేదిక ఏర్పాటు చేయమని అనుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ చుట్టుపక్కల ఈ 4 గ్రామాల్లో ఉన్న రైతుల్ని కూడా ఆహ్వానించాం. వారి యొక్క అభిప్రాయాన్ని పంచుకుందామనే ఉద్దేశం. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. వ్యవసాయం మీద కానీ బేర్న గురించి, ముఖ్యంగా బేర్న అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాన్సెప్ట్. దానిలో భాగంగా మన ఎంపీ గారు దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో అత్యధికంగా బేరం రైతులు ఉన్నారు. నెక్స్ట్ పామాయిల్ రైతులు ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇందువల్ల ఈ ప్రాంతం డెవలప్ అవడానికి కారణం వర్జీనియా పొగాకు యొక్క ప్రాధాన్యత మనందరికీ తెలుసు. దానిలో భాగంగా రైతు బాగుంటేనే ఈ ప్రాంతం అంతా సుభిష్టంగా అభివృద్ధి చెందిన ఉద్దేశంతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ గారు రైతుకి ఏ విధంగా బెనిఫిట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా మన వక్తల ముందు చెప్పారు. ఈ యావరేజ్ అనేది 300-375 వచ్చింది. అంతకుముందు బేరం చరిత్రలు ఎప్పుడైనా వచ్చిందా అది మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కూడా 275 చూపిస్తున్నారు, కానీ నిరుడు 300 వచ్చింది. నిరుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ లేని రాజకీయ ప్రాధాన్యత ఈ సంవత్సరం ఎందుకు వస్తుందనేది దాన్ని నివృత్తి చేసే ఉద్దేశంతో మీ రైతులందరూ పబ్లిక్లో తీసుకెళ్తారనే ఒక ఆలోచనతో బిఫోర్ లాస్ట్ ఇయర్ అంతకుముందు గత 5 సంవత్సరాలు వచ్చిన యావరేజ్ని మీ అందరి ముందు కూడా ప్రదర్శించడం జరిగింది. దీనిలో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎంత యావరేజ్ వచ్చింది, ఎంత క్వింటల్ వచ్చింది. ఇంకా 15% అయిందంటున్నారు. 85% పొగాకు ఉంది. 85% పొగాకు అంటే 275 యావరేజ్ ఉన్నది. ఈరోజు నేంట్లో ఆల్రెడీ పెరిగింది. ఇదే 300 లాస్ట్ ఇయర్ 326కి అవ్వకపోయినా 315 అవుతుంది. ఇదేంటంటే రైతులు ఎవరో ఆందోళన చెందొద్దు, ఇది ఒక రకమైన పొలిటికల్ డ్రామా అనేది మన వక్తల ముందు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రైతులందరూ యొక్క అభిప్రాయాన్ని సేకరిద్దాం, రైతులతో ముఖాముఖి పెడితే రైతులు ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్దామనే ఉద్దేశంతో వేదిక ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో రోగుల బంధువులకు మధ్యాహ్న భోజనం అందించారు. మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకునే అభిమానుల సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని ప్రజలు కొనియాడారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 9వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు గంగానమ్మ గుడి సెంటర్లోని మురళీ జ్యూస్ సెంటర్లో 1+1 ఆఫర్ అందించనున్నట్లు మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షుడు బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు. అభిమానులు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో చేపట్టిన సేవా కార్యక్రమాల్లో ఘట్టమనేని అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం పంచాయతీ పరిధిలోని బెడనూరు గ్రామంలో గత 7 నెలలుగా విద్యుత్ సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం కోసం మాల మహానాడు రాష్ట్ర లీగల్ అడ్వైజర్ తొర్లపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం గ్రామాన్ని సందర్శించి విద్యుత్ అటవీశాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో శనివారం అటవీశాఖ అధికారులకు సమస్య పరిష్కరించాలని కోరుతూ రాతపూర్వకంగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బెడదనూరు గ్రామంలో గత 7 నెలలుగా విద్యుత్ సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే విద్యుత్ శాఖ అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అధికారులు తక్షణమే బెడదనూరు గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పీతల కృష్ణమూర్తి, జంగారెడ్డిగూడెం పట్టణ కార్యదర్శి సింగవరపు మనోజ్, పట్టణ అధ్యక్షుడు వెంపల రాజుతో పాటు బెడదనూరు గ్రామస్తులు పాల్గొన్నారు. మిత్రులందరికీ జై భీమ్. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గారిని కలవడానికి ఏదైతే బొట్టాయిగూడెం మండలం బెడదనూరు గ్రామంలో కరెంటు సమస్య ఉందో ఆ కరెంటు సమస్య దాదాపుగా 7 నెలల నుండి బెడదనూరు గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. గిరిజన బిడ్డలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఈ విషయంపై 18 రోజుల క్రితం రెడ్డి గణపవరం పంచాయతీలో గ్రామ సభ తీర్మానం తీసుకుని ఎలక్ట్రికల్ ఏడీ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు డిఎఫ్ఓ వారికి పంపానని చెప్పారు, కానీ మరి మాకైతే రాలేదంటున్నారు డిఎఫ్ఓ అధికారులు. మరి గిరిజన బిడ్డల పట్ల అధికారులు ఎంత అలసత్యం అనేది పనికిరాదని సందర్భంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే ఐటీడీ పిఓ గారు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారో డిఎఫ్ఓ, అదేవిధంగా రేంజర్ అధికారులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడీ గారు, డిఈ గారు ఒకరికొకరు విషయాన్ని మరి సర్క్యులేట్ చేసుకుని 7 నెలల బట్టి ఆ గ్రామంలో గిరిజనులు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో ఈ విషయాన్ని మీరు తక్షణమే పరిష్కరించాలి. తక్షణమే పరిష్కరించిన క్రమంలో ఖచ్చితంగా మాల మహానాడు ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821
081225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 అండ్ 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపి మిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను. ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గత 10 రోజులుగా పెద్ద పులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా పుట్టాయిగూడెం మండలం గవరంపేట సమీపంలో 3 పశువులపై పెద్ద పులి దాడి చేసి హతమార్చింది. అనంతరం సమీపంలోని కొండ ప్రాంతంలో పులి మకాం వేసినట్లు అధికారులు గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం, ఏలూరు జిల్లా కోయిలగూడెం మండలంలోకి ప్రవేశించిన ఈ పెద్ద పులి బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, జీలిగిమిల్లి మండలాల్లో సంచరిస్తూ ఇప్పటి వరకు సుమారు 10 పశువులను చంపినట్లు సమాచారం. ఇటీవలే బుట్టాయిగూడెం మండలం కామవరం సమీపంలో 2 పశువులను చంపిన అనంతరం పులి తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కంట్లం వైపు వెళ్ళింది. దీంతో పులి తెలంగాణలోకి వెళ్లిపోయిందని అధికారులు భావించారు. అయితే తెల్లవారేసరికి తిరిగి బుట్టాయిగూడెం మండలంలో ప్రవేశించిన పెద్ద పులి గవరంపేట సమీపంలో మరో 3 పశువులను హతమార్చింది. పులిని బంధించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలోని పూణే నుంచి ప్రత్యేక నిపుణుల బృందాలను రంగంలోకి దించారు. పులి కదలికలను రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. అలాగే డ్రోన్ కెమెరాలతో పులి సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పశువులను అడవులు, కొండ ప్రాంతాల సమీపంలోకి తీసుకువెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. జనసేన నాయకుడు వలవల తాతాజీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద తాతాజీకి పలువురు ప్రముఖులు, కూటమి పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి సమక్షంలో తాతాజీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి తాతాజీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ రోజున ఒక చిన్నవాడినైనా సరే ఎంతో ప్రేమతో ఆశీర్వదించడానికి వచ్చిన నా పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక శిరస్సు ఉంచి పాదవందనం తెలుపుకున్నాను. నా తల్లిదండ్రులు నాకు ఒక మంచి జన్మనిచ్చిన నాకు ఈ రోజున ఇంత మంచి పేరు రావడానికి గల ప్రధానమైన కారణం ఆ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ చేయడం వల్లే. చిన్నవాడినైనా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన కూటమి నాయకులు పెద్దలందరికీ కూడా మరొకసారి శిరస్సు ఉంచి పాదవందనం తెలుపుకున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో అహంకారం అన్నది లేకుండా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మీ అందరం మందలు పొందుతానని మనస్ఫూర్తిగా ఆ దేవుడు నాకు ఆ సాయి శక్తులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. గడిచిన 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 29వ వార్డులో 66, 65 బూతుల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు దాకారపు కృష్ణతో కలిసి రావూరి కృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అంటే అభివృద్ధికి మారుపేరన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతున్నాయని, ప్రతి వార్డులో ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజాన పండు, పెనుమర్తి రామ్కుమార్, కోటగిరి ప్రమీల, కొప్పల నాగసురేంద్ర, చేను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ నగర్లో మన కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాల గురించి మరి గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా మరి సంక్షేమ పథకాల గురించి వారిని అందరినీ కూడా కనుక్కోవడం జరుగుతుంది. మరి ప్రతి ఇంటికి మన కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏదో ఒకటి వస్తడం జరిగింది. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కూటమి నాయకులు మరి అలాగే ఈ యొక్క ఎన్టీఆర్ ప్రజలందరూ కూడా ఏ విధమైన ఇబ్బందులు కలిగినా సరే మాకు తెలియపరచమని చెప్పి కూడా మరి గడప గడపకి వెళ్ళి మేము వారి యొక్క విషయాల్ని తెలుసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి అందరూ తెలియపరచుకుంటారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్టీఆర్ నగర్లో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం స్థానికంగా ఉండే నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ప్రజలందరికీ వివరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. జీవో నెంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఏజెన్సీ మండలాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. బుట్టాయిగూడెంలో స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి బంద్కు మద్దతు ప్రకటించారు. గిరిజన సంఘాల నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు మానవహారం చేపట్టి తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కులను కాపాడేందుకు 170 చట్టాన్ని పరిరక్షించాలని కోరారు. అలాగే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించి ప్రభుత్వం తరపున పిటిషన్లు దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో ప్రకటించనున్న డిఎస్సిలో ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏజెన్సీ డిఎస్సి ప్రకటించి 100% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది. ప్రధానంగా జీవో నెంబర్ 3కి చట్టభద్రత కల్పించమన్నది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంగా ఈ రోజు జీవో లేదన్న పేరుతోని మేము అధికారంలో వస్తే ప్రత్యేక జీవోని ఏర్పాటు చేస్తామన్నారు. మేము ప్రత్యేక జీవో కాదు, దానికి చట్టభద్రత కల్పించమని కోరుతా ఉన్నాం. అట్లానే 1/70 చట్టాలపై సుప్రీంకోర్టులోని 1700 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కేసులో ఇంక్లూడ్ అవ్వలేదు, అంటే రిట్ పిటిషన్ దాఖలు చేయలేదు. కాబట్టి వెంటనే రిట్ పిటిషన్ దాఖలు చేయమన్నది. జీవో నెంబర్ 3కి
చట్టబద్ధత కల్పించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మన్యం బంద్కు పిలిపించాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించి రేపు తీసే డిఎస్సిలోని ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలి. ప్రకటించిన డిఎస్సిలో 100% రిజర్వేషన్ అమలు చేయమన్నది మేము కోరుతా ఉన్నాం. అలా చేయకోకుండా కాలయాపన చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఇప్పటికే కమిటీలు వేసాం, లేదు మాకు కొంత టైం ఇవ్వండి అని కాలయాపన చేస్తా ఉన్నారు. ఇలాంటి కాలయాపన సరిది కాదు. రేపు ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుగుతోంది. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాటికల్లా మీరు ప్రకటించమన్నదే మేము బంధు ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఐఎఫ్టియు కమిటీ సమావేశం గంపల వెంకటేష్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో రమణ మాట్లాడుతూ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే ప్రతిపాదన ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతుందని విమర్శించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, ఇతర ఉత్పత్తులపై పన్నులు చెల్లిస్తున్న ప్రజలపై మరో భారం మోపడం సరికాదన్నారు. యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలపై ఛార్జీలు విధిస్తే ఆ భారం చివరకు వినియోగదారులపై పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ పేమెంట్లపై ఛార్జీల విధానాన్ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సరియన్ రామ్మోహన్, నాయకులు మొలేటి శ్రీను, షేక్ బాజీ, యాదాల వెంకటేశ్వరరావు, గంపల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు పట్నం ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆగస్టు 10న జైలు బలో కార్యక్రమాన్ని కార్మిక వర్గం జయప్రదం చేయాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఒక 3 రోజుల క్రితం కేంద్రంలో విఐపి ట్రాన్స్లేషన్ దాని మీద ద్రవ్య విధాన సమీక్షా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పేమెంట్ సెటిల్మెంట్ చట్టాన్ని సవరిస్తూ ఒకటి చేశారు. అదేంటంటే యూపీఐ ద్వారా మనం ఏదైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ ట్రాన్స్ఫర్ మీద ట్యాక్స్ విధించాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది. వెంటనే కేంద్ర ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ ఇది 2000 పరిమితి దాటితే ట్యాక్స్ విధిస్తే బాగుంటుందని ఒక సన్నాయి మొక్కులు నొక్కారు. ఏది ఏమైనా భారత ప్రజల మీద ఇది తీవ్రమైన భారం కాబోతుంది. అన్ని రకాల వస్తువుల మీద పన్నులు వేయటే కాకుండా ఆ పన్నులకి మనం చెల్లిస్తున్న డబ్బుల మీద కూడా ఈరోజు పన్నులు వేయటంటే ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకొకటి లేదు. దీనికి వ్యతిరేకంగా భారత ప్రజానీకం ఉద్యమించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. భీమడోలు గ్రామదేవతలకు గ్రామస్తులు శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా సారి సమర్పించారు. స్థానిక సొసైటీ, ఆంధ్రా బ్యాంక్, మానస స్కూల్ వీధులు, రావిచెట్టు సెంటర్కి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామదేవతలు శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మద్ది రావమ్మ, పోతురాజులకు ఎడ్లబళ్ళు, కావేళ్లతో సారెను తీసుకువెళ్లారు. ఊరేగింపుగా మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, బాణసంచా పెళ్లిల నడుమ గ్రామదేవతల ఆలయంలో సారి సమర్పించారు. అమ్మవార్లకు చీరలు, గాజులు, పండ్లు, స్వీట్లు, పానకాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు బృందావనం శేషభట్టాచార్యులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఆషాఢం సందర్భంగా గ్రామదేవతల సారీ సాంప్రదాయాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యలమర్తి శ్రీనివాసరావు, సుంకర శ్రీనివాసరావు, యలమర్తి రవీంద్ర కుమార్, కరుటూరి ప్రసాద్, కమ్మ పద్మావతి, కోడూరి దుర్గా, బండ్రెడ్డి కవిత తదితరులు పాల్గొన్నారు.
క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కార్పొరేట్స్ నినాదంతో ఆగస్టు 10న దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరులో తలపెట్టిన రైతుల జైలు బరో జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో జైలు బరో విజయవంతం కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. అమెరికాతో భారత్ చేసుకుంటున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వలన దేశ వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని, రైతాంగం మరింత సంక్షోభంలో కూరుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఏలూరులో జరిగే జైల్ భరో కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆగస్టు 10వ తారీఖున రైతు సంఘాలన్నీ కలిపి జైలు బరో కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా అనే పేరుతోటి బ్రిటిష్ వాడి దేశాన్ని నుంచి పారిపోండి అని చెప్పేసి ఆ రోజు క్విట్ ఇండియా నినాదం. కానీ ఈరోజు అదే స్ఫూర్తితో రైతుల వ్యవసాయాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే వ్యవసాయంలో రైతుల సంపదని ఇవాళ కార్పొరేట్ కంపెనీలు లూటీ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ లూటీ నుండి వ్యవసాయాన్ని కాపాడాలి, రైతులను రక్షించాలనే ఉద్దేశంతో క్విట్ కార్పొరేట్స్ అనే నినాదంతో ఈరోజు క్విట్ ఇండియా స్ఫూర్తితో అయితే ఆగస్టు 9వ తారీఖున ఆదివారం కావడంతో ఆగస్టు 10వ తారీఖున జైలు బరో కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా పిలిపివ్వడం జరిగింది. ఈ జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మొత్తం రైతాంగాన్ని రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తాం. రజకులు తమ కులవృత్తిని కొనసాగిస్తూ చెరువుపై వచ్చే ఫలసాయాన్ని వారే అనుభవించేలా చర్యలు తీసుకోవాలని రజక జనసంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. కైకలూరు పట్టణ పరిధిలో సుమారు 50 సంవత్సరాల క్రితం రజకులకు కేటాయించిన రాళ్ల చెరువును రజక సంఘం నాయకులతో కలిసి కట్లయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకులు దశాబ్దాలుగా తమ కులవృత్తిని కొనసాగిస్తున్నారని, వారికి చెరువు వద్ద విశ్రాంతి భవనం అవసరమని తెలిపారు. రజకుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. గతంలో ప్రతి సంవత్సరం దోబిఘాట్లకు నిధులు మంజూరు చేసేవారని గుర్తు చేశారు. అనంతరం కైకలూరు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన రజక సంఘం నాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజకుమార్ని కలిసి రాళ్ల చెరువు లీజు విషయంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేటపర్రు పండు, పట్లూరు మురళి, ఏలూరు రంగారావు, సుబ్బయ్య, ప్రసన్న, శేషు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిఎస్సి 2025పై సమగ్ర విచారణ జరపాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఆర్టీసీ డిపో సెంటర్లో దీక్షలు ప్రారంభించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి జట్టి గున్నాథరావు, చింతలపూడి ఇన్ఛార్జి కంభం విజయరాజు. డిఎస్సి 2025 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగింది. మీడియా సమావేశంలో కూటమి పార్టీల నాయకుల వెల్లడి. డిఎస్ నకారా పోరాటం వల్లే విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్ హక్కుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మహాలక్ష్మి స్పష్టం. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.